పుప్పాల ఫ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే చాలా మంది బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు అనేది ఒక ప్రశ్న అయిపోయింది. సో నేను ఒక క్లూ ఇచ్చిన, అంటే వీడియో పెట్టిన పుప్పాల ఫ్యాక్స్ లో. సో మొత్తానికైతే బీసీనే చేస్తారు. సో ఆ బీసీలలో ఎవరెవరికి అవకాశం ఉంటుంది అంటే ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, ఇద్దరిట్లలో ఎవరో ఒకరు తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షులు కాబోతానని రాజకీయాలకు అతీతంగా నేను పుప్పాల ఫ్యాక్స్ అనే ఈ ఛానల్లో చెప్పిన. సో మరి ఇప్పుడు తెర మీదకి ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. వీళ్ళిద్దరే, కాకపోతే ఒక ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, నేను ఇది కూడా చెప్పిన, గతంలో ఈ వార్త కూడా మీకు చెప్పిన, ఈ ఇద్దరిట్లలో ఒకరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలే ఇచ్చుడు కాకుండా మరొకరికి కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి మిత్రులారా. ఎందుకంటే సౌత్ ఇండియాలో పార్టీని బలంగా తయారు చేయడం కోసం బీసీలను కొంత పెంచాలి, బీసీలతోనే పోవాలనే ఆలోచనతో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఉన్నట్టయితే క్లియర్ గా మనకు కనబడతా ఉన్నది. సో ఆ కోణంలోనే ఖచ్చితంగా అక్కడ ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, వీళ్ళ ఇద్దరి విషయంలో ఏంటంటే ఒకరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తూ మరొకరిని మంత్రి చేసే అవకాశాలు. ఎందుకంటే ఇక్కడ సంస్థాగతంగా అంటే కొంచెం పార్టీని బలంగా తయారు చేయాలి, అలాగే ఇక్కడ కాంగ్రెస్ ని ఎదుర్కోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉన్నది. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఎక్కువ మంది ఉండే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి మిత్రులారా. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ను పడగొట్టాలంటే ముగ్గురు మంత్రులతోని ఒక రాష్ట్ర అధ్యక్షునితోని ఇక రంగం సిద్ధం చేసుకున్నట్లు ఈ యొక్క సమాచారం అయితే ఉన్నది. సరే, మరి ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరిట్లలో ఒకరు రాష్ట్ర అధ్యక్షుల బాధ్యతలు, అలాగే మరొకరు కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మరి ఎప్పుడు అనేది ఒక పెద్ద ప్రశ్న. సో ఈ యొక్క వీడియో పూర్తిగా చూసే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కూడా మర్చిపోకండి మిత్రులారా. సో ముఖ్యంగా ఇప్పుడు శీతాకాల సమావేశాలు. సో దీంట్లో రకరకాల బిల్లులు, సివిల్ కోడ్ బిల్లు కావచ్చు, రిజర్వేషన్ బిల్లు కావచ్చు, 33% రిజర్వేషన్ బిల్లు కావచ్చు, అలాగే నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, అంటే ప్రతి బిల్లు కూడా ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు సవరణకు సంబంధించిన బిల్లు కావచ్చు, నెక్స్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కావచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్ బిల్స్ ఇప్పుడు ప్రవేశపెడతారు. సో ఈ యొక్క శీతాకాల సమావేశాలు అయిపోగానే ఏ మాత్రం ఇక ఆలస్యం చేయకుండా రాష్ట్ర అధ్యక్షులను అలాగే జాతీయ అధ్యక్షులను ఎన్నుకునే అవకాశం అయితే క్లియర్ గా 100కు 100% ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఈ నెల ఆఖరిలోగా అంటే డిసెంబర్ 20 నుండి 30వ తారీఖు లోపు రాష్ట్ర అధ్యక్షులు అలాగే మన జాతీయ అధ్యక్షులు ఎన్నుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఆ తర్వాతనే జిల్లా అధ్యక్షులు, బూత్ కమిటీలు ఆ తర్వాతనే అయ్యే అవకాశాలు కనబడతాయి. ఎందుకంటే ఇంకా సభ్యత్వం టైం అనేది పొడిగించారు, 10వ తారీఖు దాకా సభ్యత్వం ఉన్నది. సో ఈ 10 తర్వాత బూత్ కమిటీలు వేయడము, జిల్లా అధ్యక్షులను ఎన్నుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి కొత్త అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు వచ్చిన తర్వాతనే జిల్లా అధ్యక్షులను ఎన్నుకునే అవకాశం అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి. సో మొత్తానికైతే ఈ యొక్క సస్పెన్స్ కు తెరబడినట్టే. ఇద్దరిట్లలో ఒకరు అధ్యక్షులు, మరొకరు మంత్రి అయ్యే అవకాశాలు, అలాగే రఘునందన్ రావు గారికి కూడా కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం ఉన్నది. సో ఇక యుద్ధం అనేది మొదలైతుంది. ఇన్ని రోజులు ఒక లెక్క అయితే ఇప్పుడు మరో లెక్క కాబోతా ఉన్నది. తెలంగాణలో పాత బీజేపీ ఇలాగా కాదు, ఇక కొత్త బీజేపీని ఇక వీళ్ళందరూ కూడా చూస్తారని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. జై హింద్, జై భారత్.